గత 26 రోజుల నుంచి మంచిర్యాల డిపోలో నిరాహార దీక్ష సందర్భంగా మద్దతు పలికినటువంటి అందరికీ కూడా ఏఐటీసీ పక్షాన నమస్కారం తెలియజేస్తూ, మరి దుర్గయ్య అక్రమ సస్పెండ్ను మరి నిరసిస్తూ ఏఐటీసీ చేపట్టినటువంటి ఈ పోరాట కార్యక్రమానికి ఈరోజు యాజమాన్యం దిగొచ్చి మరి అగ్రిమెంట్ చేయడం జరిగింది. ఇది ఏఐటీసీ కాదు, మరి యావత్తు ఆర్టీసీ కార్మికుల ఘన విజయం అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఆర్టీసీ కార్మికుల యొక్క హక్కుల విషయంలో కానీ వారి ఉద్యోగ భద్రత విషయంలో కూడా రాష్ట్ర ఏఐటీసీ నాయకత్వం యావత్తు కూడా వారి వెనుక ఉంటుందని దీనికి నిదర్శనం. ఇవాళ మా ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి గారు వచ్చి ఎంక్వైరీ జరిపించి వారు చేసినటువంటి అక్రమ సస్పెండ్ అని చెప్పేసి తేల్చి చెప్పినటువంటి సంఘం ఏఐటీసీ. ఈ సర్కారు సంఘాలు, జేబు సంఘాలు కార్మిక హక్కులు కాపాడమని చెప్పేసి మరి వాళ్ళ ఏఐటీసీగా చెప్పడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఆర్టీసీ కార్మికుల యొక్క హక్కులపైన ప్రభుత్వం కానీ యాజమాన్యం దాడి చేస్తే ఏఐటీసీ ఊరుకోదని చెప్పేసి ఈ టెంట్ ద్వారా నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.